తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితపై రాయచోటి జనసేన నాయకులు పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి వీర మహిళలు ఫైర్ అయ్యారు. జైలు శిక్ష అనుభవించిన కవిత పవన్ కళ్యాణ్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. నిజాయితీగా పార్టీ నడిపిస్తున్న పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు పేలిస్తే గట్టిగానే సమాధానం చెబుతామన్నారు. 100% స్ట్రైక్ రేటుతో ముందుకు వెళుతున్నామని ఎక్కడ పోటీ చేసినా ఇదే రిపీట్ అవుతుందన్నారు. ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో లేక ఒక డిప్యూటీ సీఎం కాదైనా ఎప్పటికైనా భారతదేశానికి రాబోయే దినాల్లో దిక్సూచి పవన్ కళ్యాణ్ అంటే ఒక దిక్సూచి. కాబట్టి మీరు ఎప్పుడైనా తెలంగాణలో పార్టీలో కూడా తెలంగాణలో రేపు రాబోయే దినాల్లో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ జనసేన పార్టీ నుంచి ప్రతి రెపరెపలాడుతుంది. మన మాదిరిగా మీ మాదిరిగా పోటీలు నిలబడి డిపాజిట్ రాకుండా నిలబడితే గెలిచే పొజిషన్లోనే ఉంటాడు. ఆ రోజుకి మీరు ప్రతి ఒక్కరి ఆలోచన, ప్రతి ఒక్కరికి ఆయన ఉండే విజన్, ఆయన ఉండే నాయకత్వం ఉండే నాయకత్వాలు. కవిత ఉన్నది కదా, ఆమెకి ఎక్కువ భయం అయిపోయింది. ఎందుకు అని అంటే ఇక్కడికి వస్తే ఆమె నిన్న మొన్న ఏదో ఒక పార్టీ పెట్టింది, అది ఎవరికి తెలియని కూడా తెలియదు. వాళ్ళకు అయిపోయింది, వాళ్ళ కథ అయిపోయిందని వాళ్ళందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు హైలైట్ అవుతారు జనాలు. కానీ జనాలకు అన్ని తెలుసు పవన్ కళ్యాణ్ అంటే ఏందనేది. కాబట్టి వీళ్ళు భూములు కబ్జా చేసినారు. వీళ్ళంతా భూములు కబ్జాలు చేసేసి తినిపోయి 10 సంవత్సరాలు 2014లో కబ్జా చేసినాడంటారు. లాస్ట్ 10 సంవత్సరాల సీఎం ఎవరు? వాళ్ళ నాయనే కదా, ఈమె ఎమ్మెల్సీ కదా. అప్పుడంతా లేని ఈ రోజు వచ్చిందా భూమి సమస్య? కాబట్టి ఇవన్నీ వాళ్ళకి అన్నీ తెలుసు, అది రిజిస్టర్ పట్టాలి. కానీ ఏదో ఒకటి గబ్బు చేయాలి కదా. ఆ గబ్బు చేసేదానికి వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఇంకోటి రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మనం హైలైట్ అవుతాము మోడీ. ఇవన్నీ కాదు వాళ్ళకి. అసలు వాళ్ళ లెక్కచారం జనాలలో వాళ్ళ నాయకులు నాయకురాలని లెక్కచారంలోనే లేదు. మీరు అంటున్నారు మా తెలంగాణ రాష్ట్రానికి ఓజీ అయినటువంటి నాయకులు మాకున్నారు, మీరు మా రాష్ట్రానికి రానవసరం లేదని మాట్లాడుతున్నారు. ఇది తప్పు. ఓజీ అని పెద్ద పెద్ద మాటలు మీరు పలకని అవసరం లేదు. మంచి నాయకుడు, మంచిగా నిస్వార్థమైనటువంటి మనసుతో పరిపాలించేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన వృత్తిని కూడా వదులుకోకుండా అటు వృత్తిని కొనసాగిస్తూ ఇటు రాజకీయాలను ప్రజలను ఇంతమందిని బ్యాలెన్స్ చేస్తూ ఆయన ఒక పోరాటం చేస్తుంటే మీరు ఇటువంటి పనికిరాని మాటలను మాట్లాడడం మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదో 10 ఎకరాల ల్యాండ్ కబ్జా చేశారని పవన్ కళ్యాణ్ గారు నేషనల్ మీడియా ముందరే సవాల్ ఎదురాడు. పొరపాటున అది పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసినట్టు ప్రభుత్వం నిరూపిస్తే అది అలాగే రాసిస్తారన్నారు. ఏ నాయకుడికి ఉంటుందండి? నిజంగా మా నాయకుడు కబ్జా చేసింటే ఆ విధంగా చెప్తాడా? ఊరికే మాట్లాడడం కాదు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగు పెట్టని అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు. ధైర్యం ఉందా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునేంత ధైర్యం ఉందంటారా? 151 మంది ఎమ్మెల్యేల వల్లే కాలేదు, అలాంటిది ఇప్పుడు అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం ఉన్నారు, ఇప్పుడు అడ్డుకుంటారండి? మీరు మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాలా.